రాష్ట్ర సౌత్ ఇండియా కురుబన్ అండ్ ధన్గర్ సమావేశంలో ఉపాధ్యక్షులు కె రెడ్డి కుమార్ గారు, అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గానికి చెందిన అధ్యక్షుడు గుడి రామాంజలి గారు పాల్గొన్నారు. నా పేరు జబల శ్రీనివాసులు. సౌత్ ఇండియా కురుబన్ అండ్ ధన్గర్ సంఘం ప్రెసిడెంట్గా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు తిరుపతి పట్టణంలో మీడియా క్లబ్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా దేశంలో బీజేపీ ప్రభుత్వం చాలా చక్కగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీ గారికి, ఒక దేశ ప్రధానమంత్రిగా అత్యధిక దినాలు పనిచేసిన వ్యక్తిగా ఈ సౌత్ ఇండియా కురుబ సంఘం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ ద్వారా. అదేవిధంగా భారతదేశంలో కురుబ కులానికి చెందిన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దగ్గర 10 కోట్ల పైన జనాభా ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు అయినాక కురుబ కులానికి గుర్తించాలా, గౌరవించాలా, ఈ రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న మా స్ట్రెంత్ చూసి రాజకీయంగా మాకు చాలా గొప్ప అవకాశాలు కల్పిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైన నితిన్ నబీన్ గారికి మీ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా గతంలో మా కురుబ కులానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి బండా దత్తాత్రేయ గారికి, గతంలో గవర్నర్గా ఒకసారి ఉత్తరాంచల్కి ఇచ్చినారు, రెండోసారి హర్యానాకు 6 సంవత్సరాల పైన గవర్నర్గా సేవలు అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీ వారికి, ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, జాతీయ అధ్యక్షుడు గారికి మరొకసారి మీ ద్వారా. అదేవిధంగా అతని మా దత్తాత్రేయ పిల్లలు అయిపోతానట్లే ఇమీడియట్గా మైసూరుకు చెందిన కురుబ కులానికి చెందిన విజయ్ శంకర్ వారికి మేఘాలయ గవర్నర్గా అవకాశం కల్పించినారు. గత 2014 నుండి 3 సార్లు హ్యాట్రిక్ ఎంపీగా, ఆగ్రా ఎంపీగా గెలిచిన శ్రీ ఎస్పీ సింగ్ బఘేల్ గారిని 2014 నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఈరోజు కానీ కొనసాగిస్తున్న ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి, జాతీయ అధ్యక్షులు నవీన్ గారికి కృతజ్ఞతలు. అదే కాకుండా ఈ మధ్య ఫిబ్రవరిలో మహారాష్ట్ర కోటా నుంచి కురుబ కులానికి చెందిన ధన్గర్ సామాజిక వర్గానికి చెందిన రామరావు అట్కోడే రాజ్యసభకు పంపించినారు. ఇది కాకుండా ఈ మధ్య 15 రోజుల ముందు కర్ణాటక రాష్ట్రానికి చెందిన హుబ్లీ నివాసి ప్రొఫెసర్ నాగరాజ గారికి కర్ణాటక నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించినారు. గతంలో మహారాష్ట్ర నాగపూర్ నుంచి ప్రఖ్యాతి కంటి డాక్టర్ వికాస్ మహాత్మా గారు కానీ రాజ్యసభకు అవకాశం కల్పించినారు. అదేవిధంగా గుజరాత్కు చెందిన అక్కడ కురుబ కులాన్ని రబారి అంటారు, బాబుభాయ్ దేశాయిని
వారికి అవకాశం కల్పించారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన బీజేపీకి చెందిన కురువ కమ్యూనిటీకి ధన్వర్ సమాజ వర్గానికి స్పీకర్గా అవకాశం కల్పించినారు. ఎన్నో రకాలుగా భారతీయ జనతా పార్టీ మా కురువ కులానికి అవకాశాలు కల్పిస్తున్నది. గతంలో కానీ ఇప్పుడు కానీ కొనసాగుతున్న జాతీయ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా గుజరాత్కు చెందిన సాగర్ రాయికా గారు ఉన్నారు. అంటే ఈ విధంగా భారతీయ జనతా పార్టీ, జాతీయ భారతీయ జనతా పార్టీ కురువ కులాన్ని గుర్తించి గౌరవించి గతంలో కర్ణాటకలో కానీ డిప్యూటీ సీఎంగా కెఎస్ ఈశ్వరప్ప గారికి అవకాశం కల్పించినారు. ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు కల్పిస్తున్న భారతీయ జనతా పార్టీకి మీ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకోవాలని చెప్పి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కులానికి న్యాయం చేస్తారని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో కానీ 25 లక్షల మంది కురువ సామాజికం ఉంటే గతంలో టీవీకే పార్టీ కానీ డిఎంకే పార్టీ కానీ అదేవిధంగా ఏఐడిఎంకే కానీ ఇతర రాజకీయ పార్టీలు నాకు అవకాశం కల్పించలేదు. దీనికి ఏమని ఎంక్వైరీ చేస్తే ఎవరు కానీ ముందరకు వచ్చి మాకు అవకాశం కావాలని చెప్పి అడిగింది లేదు. కాబట్టి మా వాళ్ళని కానీ తమిళనాడులో కానీ రాజకీయ చైతన్యం చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో రేపు నెల 12వ తారీఖున పెట్టే తిరుపతి సౌత్ ఇండియా కురుమ ధన్వర్ కురువం ఎక్సెట్రా వాటికి ఒక రాజకీయ అవగాహన ఏర్పాటు చేయాలని చెప్పి దాని ద్వారా ఇంకా రాజకీయంగా చైతన్యం కావాలని, అదేవిధంగా డిసెంబర్లో తమిళనాడులో కానీ సార్వత్రిక డిసెంబర్ లోకల్ బాడీస్ ఎన్నికలు జరుగుతాయి. అక్కడ కానీ ఆ ఎన్నికల్లో మా కమ్యూనిటీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటాం. అదేవిధంగా మరొక్కసారి ఈ తిరుపతి సమీపాన ఖచ్చితంగా సౌత్ ఇండియా కురువ సంఘానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అడిగిన తక్షణమే అన్ని సామాజిక వర్గాలకి ఎంతో న్యాయం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా మా సౌత్ ఇండియా కురువ సంఘానికి కానీ 5 ఎకరాలు భూమి కేటాయించాలని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. గతంలో తెలంగాణలో కేసీఆర్ గారు అవకాశం కల్పించినారు. అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి తన సొంత నియోజకమైన కుప్పంలోనే దగ్గర 30,000 మంది మా సామాజిక కురువ సామాజిక వాళ్ళు ఉన్నారు. అక్కడ కానీ గతంలో 2014-19 ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నప్పుడే అక్కడ కమ్యూనిటీ భవనము అవకాశం 1 ఎకరా 15 సెంట్లు మాకు ఇచ్చినారు. చాలా చాలా ధన్యవాదాలు ఆ రోజు మేము తెలిపినాం. దురదృష్టము అది అసంపూర్తిగా ఉండాలి. కాబట్టి గౌరవ పెద్దలు చంద్రబాబు గారిని త్వరలోనే కలిసి ఆ బిల్డింగ్ పూర్తిగా అయ్యేట్టుగా నిధులు తీసుకొని, అదేవిధంగా తిరుపతి పట్టణంలో తిరుపతి సమీపాన ఇట్లా రేణిగుంట తిరుపతి మధ్యలో కానీ, అదేవిధంగా ఇట్లా చంద్రగిరి తిరుపతి మధ్యలో కానీ మేము భూమి లొకేషన్ గుర్తించి ఆ లొకేషన్ తీసుకొని పోయి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రాబోయే కురువ యువతకు ఒకటే పిలిపిస్తున్నాం. మా వయసు 57 సంవత్సరాలు దాటుతా ఉన్నది. మీలాంటి యువత 10th క్లాస్ చదివినాక ఇప్పుడు మీకు 2 సంవత్సరాల ఓటు ఎక్కువ వస్తారు. మీ ఇంటర్మీడియట్ అయిపోయే ముందుకి
సోషల్ మీడియాను చాలా మీరు చూస్తున్నారు. దాని 10% మన కురువ కమ్యూనిటీ గురించి, మన కురువ కమ్యూనిటీలో ఓబీసీ అనే దీంట్లో ఉన్నాం. జాతీయ బీసీ రిజిస్ట్రేషన్ ఉండదు. మన అదృష్టము, మన పూర్వీకులు, మన పెద్దలు, మన రాజకీయ దురంధరులు జాతీయ ఓబీసీలో మనకు ఒక స్థానం క్రియేట్ చేశారు. కురుమ జాతీయ ఓబీసీ లిస్టులో ఉండదు. అది మన అదృష్టం. కూడా ఎన్నో కులాలు జాతీయ స్థాయిలో గుర్తింపులు నోచుకోలేక చాలా అవసరాలు పడుతున్నారు. దీన్నంతా అధిగమించినాము. రాబోయే తరానికి యువతే ముఖ్యము. మీరు ఉత్సాహంగా పాల్గొని ఈ సంఘాన్ని, సౌత్ ఇండియా కురువ సంఘాన్ని మీ ద్వారా ఇంకా చైతన్యం పడాలని మా ఉద్దేశం. పదవులు ఎవరికి శాశ్వతం కాదు. ఎవరు వచ్చినా ఈ కులానికి సేవ చేసేదానికి ఈ కులంలో ఎటువంటి జీతాలు కానీ ఇంకోటి కానీ ఉండవు. చేసిన దానికి మనకు మన కులానికి చేసినామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కురువ సంఘానికి ఒక వెలైట్ తెచ్చినాం. ఇప్పుడు దాన్ని సౌత్ ఇండియా కురువ సంఘానికి మార్పు చేసినాం. సౌత్ ఇండియాలో కానీ అనర్గళంగా త్వరలోనే మా స్వామీజీలు కర్ణాటకలో 4 పీఠాధిపతులు ఉన్నారు. దాంట్లో ఒకరు ఈ మధ్య అకస్మాత్తుగా హార్ట్ అటాక్తో చనిపోయినారు. 3 పీఠాధిపతులను కలిసి ఈ తిరుపతి పట్టణం రేపు నెల 12వ తారీఖు జరగబోయే సౌత్ ఇండియా కురువ సంఘం కాన్ఫరెన్స్ మీటింగ్కి ఆహ్వానిస్తాం. అదేవిధంగా తెలంగాణకు పోయి అక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ, మాజీ గవర్నర్ అయిన దత్తాత్రేయ గారిని కానీ, అదేవిధంగా ఇతర కుల ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ ఆహ్వానిస్తాం. తమిళనాడు కానీ ప్రయాణం చేస్తున్నాం త్వరలోనే. అక్కడ కానీ ఎంతోమంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ ఇస్తాం. ఇది కాకుండా సౌత్ ఇండియా అనే కాకుండా షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. దానికి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి 7 సంవత్సరాల నుంచి నేనే అధ్యక్షుడిగా ఉన్నా. మొన్న కానీ బెంగళూరులో ఒక సమావేశం, షెపర్డ్ ఇండియా సమావేశం జరిగింది. దానిలో మా సోదరుడు సౌత్ ఇండియా కురువ సంఘానికి ఉపాధ్యక్షుడు ఉన్న కె రెడ్డి కుమార్ గారిని సౌత్ ఇండియా షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ దానికి కార్యదర్శిగా నియమించమని మేము రిక్వెస్ట్ పంపించినాం. త్వరలో అది కానీ ఏర్పాటు అవుతుంది. ఎన్ని ఏమైనా భారతీయ జనతా పార్టీకి మరొక్కసారి మా కురువ కులానికి ఇన్ని గొప్ప అవకాశాలు ఇచ్చిన మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు. రాబోయే రేపు నెలలో 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, ఎన్డీఏ కూటమి కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఎవరో ఒకరు మా కమ్యూనిటీలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలా. అదేవిధంగా కేంద్రంలో ఎన్నో నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఆ నామినేటెడ్ పోస్టులో కానీ ఆంధ్రప్రదేశ్కి సముచిత స్థానం భారతీయ జనతా పార్టీ ఇస్తుందని ఆశిస్తున్నాం. త్వరలోనే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గారిని, ఇతర ప్రముఖుల్ని, అవకాశం ఉంటే ప్రధానమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని కలిసి ఈ సౌత్ ఇండియా కురువ సంఘం నుంచి ఇక్కడ ఇంతమంది జనాభా ఉన్నారు, వీరికి ఈ విధంగా అవకాశం కల్పించని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, తిరుపతి ప్రెస్ క్లబ్ ఎన్నో రోజుల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్న మీకు ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఊహించు సెలవు చేసుకుంటాం. జై కురువ, జై కనకదాస. ఇప్పుడు రెడ్డి కుమార్ మాట్లాడతారు. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ సభా వేదికపైన ఉన్న పెద్దలు, గౌరవనీయులు, మా అన్నగారైన జబ్బల్ శ్రీనివాస్ గారికి, రామాయణకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈరోజు ఈ పత్రికా ప్రింట్ మీడియా సోదరులకి, ఇక్కడ విచ్చేసిన మిత్రులకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ,
సౌత్ ఇండియా కురబ సంఘం ఏర్పాటైన తర్వాత మొదటగా తిరుపతిలో ఒక వేదిక పైన డేట్ జూలై 12వ తేదీ సభ కాన్ఫరెన్స్ మీటింగ్ పెడుతున్నాం. సౌత్ ఇండియా మొత్తం అన్ని కురబ సంఘం సంబంధించిన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. మరియు భారత్ జనతా పార్టీ మా కురబ కులస్తులైన భారతదేశంలో రాజ్యసభ మరియు ఎమ్మెల్సీలు గవర్నర్గా ప్రత్యేకంగా ఒక గౌరవించి మా కురబ కులానికి ఒక పీఠం వేశారు. రాజకీయంగా మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్న భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కురబ, జై జై కురబ. అన్ని పీఠాధిపతులకి కర్ణాటక, తమిళనాడు అందరికీ ఒక మఠం అనేది కేటాయించారు. అదేవిధంగా మేము కురబ కులస్తైన మా పీఠాధిపతులు కనకనహల్లి అనే కనకదాసు జన్మించిన ఊరు. మా పీఠాధిపతుల ద్వారా ముఖ్యమంత్రిని కలిసి తిరుమలలో మాకు ఒక పీఠం మఠం ఏర్పాటు చేయాలని పత్రిక ద్వారా మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం.